अपने सीट पे नमाज पढ़िए। नमाज अपनी सीट पे पढ़िए। नमाज अंदर करके सीट पे पढ़िए। आप मजाक मत बनाइए गाड़ी को। ये क्या तरीका, किसी को भी परेशान कर दीजिए, रोड जाम कर दीजिए, रोड पर नमाज पढ़ने। आप लोगों की मानसिकता क्या हो गया है? नमाज पढ़ने का, आप नमाज पढ़ रहे हैं तो आप ऐसा कीजिए कि किसी को परेशानी नहीं हो। आप नमाज पढ़िएगा, 1000 आदमी को परेशान कीजिएगा, पूरा 72 आदमी डिस्टर्ब हो रहा है यहाँ गाड़ी में। सोच को बदलिए। नमाज पढ़ते हैं तो सोच को बदलिए। नमाज पढ़ने का आप इधर पढ़िए ना जब नमाज। ये यहाँ पढ़ने में क्या हो रहा है आप लोग को? ये हम अपने गाड़ी में ऐसे नहीं होने देते हैं। आप इसके लिए जो करना है, आपको जो करना है कीजिए। और नहीं मानिएगा तभी कंट्रोल मैसेज करके हम आरटीओ बुलाएंगे अभी। మూవింగ్ ట్రైన్ కదులుతున్న ట్రైన్లో ముస్లింల బృందం నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఇది ఒక సుదూర ప్రయాణంలో జరిగినటువంటి సంఘటన. దాదాపుగా 8 మంది ముస్లింలు ఇతర ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ భోగి మధ్యలో ఉన్న స్థలంలో నిలబడి నమాజ్ చేయడం ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది. టికెట్ ఇన్స్పెక్టర్ వారు నమాజ్ చేస్తున్న భోగిలోకి వచ్చి వారితో మాట్లాడుతూ, ఇది ట్రైన్, మసీదు కాదు, మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు చూడండి, వెంటనే మీ నమాజ్ని ఆపండి. ఇది రైల్, నమాజ్ చేసే క్యారేజ్ కాదు. ఇక్కడ అన్ని వర్గాల వారు ప్రయాణిస్తారనే సాధారణ అవగాహన మీకు లేదా? ప్రయాణికులు నడిచేటటువంటి దారి మధ్యలో వారికి ఇబ్బంది కలిగే విధంగా చేయకండి. మీ సీట్లో కూర్చొని నమాజ్ చేయండి. ఈ విధంగా దారి మధ్యలో నిలబడి నమాజ్ చేయకండి. ఇది సరైనది కాదు. మీ ప్రార్థన ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. ఈ విధంగా టికెట్ ఇన్స్పెక్టర్ వారికి కేటాయించిన సీట్లోనే నమాజ్ చేయమని కోరారు. ఒకవేళ మీరు దారిలో నమాజ్ ఆపనట్లయితే నేను ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ని పిలుస్తానని వారిని హెచ్చరించడం కూడా జరిగింది. టికెట్ ఇన్స్పెక్టర్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఇతర ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ప్రజలు దానిని చూసి రకరకాల కామెంట్లు చేయడంతో ఇది చర్చకు దారితీసింది. కొంతమంది నెటిజన్స్ టికెట్ ఇన్స్పెక్టర్ వ్యాఖ్యలు అనుచితమైనవిగా ఉన్నాయి, మత వివక్షతో అలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు కూడా. మరికొంతమంది టికెట్ ఇన్స్పెక్టర్ కి అనుకూలంగా మాట్లాడుతూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదు అని అలా మాట్లాడారని అంటూ ఆయన్ని సమర్థిస్తున్నారు కూడా. సరిగా ఇటువంటి సంఘటనే గతంలో 2022లో కూడా యూపీలో సత్యాగ్రహ ఎక్స్ప్రెస్ స్లీపర్ కోచ్ లో జరిగింది. ఆ వీడియోని మాజీ బీజేపీ ఎమ్మెల్యే దీప్ లాల్ భర్తీ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ విధంగా కదులుతున్న రైలు బోగిలోని మధ్యలో ప్రజలకు ఆటంకం కలిగిస్తూ ఎవరైతే నమాజ్ చేశారో ఈ విషయంలో బ్రదర్ సిరాజ్ గా నా అభిప్రాయం ఏంటి? వారు చేసింది కరెక్టా లేక రాంగా? మీరేమంటారండి అంటే నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాను, వారు చేసింది తప్పు అని. ఏది ఏమైనప్పటికీ మన ముస్లిం సోదరులు తమ పద్ధతిని మార్చుకుంటేనే మంచిది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి బోధించారు, దారిలో ఇతరులకి హాని కలిగించేటటువంటి వస్తువులను మీరు తీసేయండి, తద్వారా అల్లా మీ ఖాతాలో పుణ్యాలను రాస్తాడు అని చెప్పడం జరిగింది. అంటే దారిలో ఇతరులకు హాని కలిగించే వస్తువుల్ని తీసేయండి అని బోధించినటువంటి ధర్మం ఇస్లాం ఇలా దారి మధ్యలో నలుగురికి ఆటంకం కలిగిస్తూ నమాజ్ చేయండి అని బోధిస్తుందా? ఒక్కసారి మీ అంతరాత్మని మీరే ప్రశ్నించుకోండి. కాబట్టి ముస్లిం సోదరులు తమ యొక్క నమాజ్ని ఎక్కడ ఉన్నా కానీ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా చేయాలని నేను కోరుతున్నాను. అలాగే మనం నమాజ్ చదువుతున్నామంటే మనం అల్లాపై ఉపకారం చేయట్లేదు, లేదా ప్రజలపై ఉపకారం చేయట్లేదు, మనపై మనమే ఉపకారం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మనపై ఫరజ్, విధి కాబట్టి. అంటే నమాజ్ అనేది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి విషయం కాబట్టి అది ప్రజలకు ఇబ్బంది కలిగేలా పబ్లిక్ ప్లేస్లో, ట్రైన్లో లేదా బస్సుల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా చేయకూడదు. వారికి కేటాయించిన సీట్లోనే నమాజ్ చదువుకుంటే ఎవరికి అభ్యంతరం అనేది ఉండదు. అలా కాకుండా ట్రైన్లో బోగిల మధ్యలోని, అది కూడా జమాత్తో నమాజ్ చదువుతూ వచ్చిపోయే వారికి ఇబ్బంది కలిగించేలా నమాజ్ చదివినట్లయితే అది మంచి విషయం ఎంత మాత్రం కాదు. పైగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి వ్యక్తుల్ని ఖండించారు కూడా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, ఆ వ్యక్తి ముస్లిం కాజారుడు, ఎవరి చేష్టల ద్వారానైతే తన పొరుగువారు అశాంతికి గురవుతారో అలాంటి వ్యక్తి అసలు ముస్లిమే కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మరి మీరు చదువుతున్నటువంటి నమాజ్ కారణంగా ఇతరులకు ఇబ్బంది మరియు అసౌకర్యంగా ఉన్నట్లయితే ఆ నమాజ్ ఎలా అంగీకరించబడుతుంది? మీరు ఎలా ముస్లింలుగా పరిగణించబడతారో ఒక్కసారి మీ అంతరాత్మని మీరు ప్రశ్నించుకోండి. నా యూట్యూబ్ ఛానల్లోని చాలా మంది ముస్లిమేతరులు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. అయితే చాలా మంది కొన్ని వీడియోలు పెట్టగానే ఏమనుకుంటారంటే సిరాజ్ ముస్లింల పక్షపాతి, ముస్లింలు ఏం చేసినా దాన్ని
సమర్థిస్తూ ఉంటాడని కొంతమంది అనామకులు తమ యొక్క అజ్ఞాన కారణంగా అంటుంటారు. వాస్తవంగా ముస్లింలుగా ఉండి ఏది చేసినా అది కరెక్టే అని నేను సమర్థించను, ఎందుకంటే దానికి ఇస్లాం నాకు అనుమతించదు. నేను చాలా సందర్భాల్లో ఇస్లాంకి వ్యతిరేకంగా ఎవరైతే ముస్లింలు నడుచుకుంటున్నారో, హిందువులకు ముస్లిమేతలకు ఇబ్బంది పెట్టేటువంటి పనులు చేస్తున్నారో వాటిని గతంలో కూడా ఖండించాను, ఇప్పుడు కూడా నేను ఖండిస్తున్నాను. ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక పార్క్ వెళ్ళిపోయి ఆ పార్కులో జమాతో పాటు నమాజ్ చదువుతున్నారు. అక్కడ కొంతమంది వాకింగ్ చేసుకుంటుంటే వారికి అసౌకర్యంగా ఉంటుంది. మరి కొంతమంది రైల్వే స్టేషన్లో నమాజ్ చదువుకున్నారు, ఇంకొంతమంది రైల్వే బోగీల మధ్యలోని ప్రజల యొక్క రాకపోకలకు ఇబ్బంది కలిగేలా నమాజ్ చదువుకున్నారు. ఇంకొంతమంది బీచ్కి వెళ్ళిపోయి అక్కడ ప్రదర్శన బుద్ధితో అయితే కొంతమంది జమాత్గా అక్కడ ఎవరో ఎంజాయ్ చేయడానికి వస్తుంటారో అక్కడ కూడా వారు జమాత్తో నమాజ్ చదువుతున్నారు. ఇలా కాకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ప్రదేశంలో నమాజ్ చదువుకోవాలి. మరో విషయం ఏంటంటే, ఎక్కడైతే మీరు నమాజ్ చదువుతున్నారో ఆ ల్యాండ్ ఓనర్ యొక్క పర్మిషన్ కూడా మీకు ఉండాలి. అంటే ఎక్కడైతే ఒక పార్క్లో మీరు నమాజ్ చదువుతున్నట్లయితే ఆ పార్క్ సంబంధించినటువంటి ఎవరైతే యజమాని ఉంటాడో, ఎవరి వద్దనైతే దాని యొక్క బాధ్యతలు ఉంటాయో ఆ వ్యక్తి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అలా పర్మిషన్ తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ జానిమాజులు వేసేసి ఏదన్నా కూడా పరిచేసి పెద్ద గొంతుతో ఒక జమాత్గా నమాజ్ చదువుకోవడం, దీనికి ఇస్లాం ఎక్కడ అనుమతిస్తుందో ఒక్కసారి మీరే మీ యొక్క నాలెడ్జ్ వెలుగులో మీరు పరిశీలించేటటువంటి ప్రయత్నం చేయండి. అయితే మన సమాజంలో ఉన్నటువంటి ముస్లింలు కొంతమంది అజ్ఞానులు చేసేటువంటి ఇలాంటి పనుల కారణంగా, ఏ విధంగా అయితే ట్రైన్ బోగి మధ్యలో వీళ్ళు నమాజ్ చదువుకున్నారో, ఇలాంటి అజ్ఞానుల చేసేటువంటి పనుల కారణంగా కొంతమంది స్వార్థపరులు పని కట్టుకొని కూర్చున్నారు. ముస్లింలు చేసే ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తూ అందులో ఏమైనా పొరపాట్లు కనిపించినట్లయితే దాన్ని హైలైట్ చేస్తూ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి వారికి ఇలాంటి విషయాలు ఊతం అందిస్తాయి. కాబట్టి ముస్లింలారా తస్మాత్ జాగ్రత్త. మీ అజ్ఞానం మరియు మీ అవగాహన రాహిత్యం, ఇస్లాంపై సరైనటువంటి అవగాహన లేని కారణంగా మీరు చేసే అజ్ఞానపు పనుల కారణంగా పూర్తి ముస్లిం సమాజానికి, ఇస్లాం ధర్మానికి చెడ్డ పేరు తీసుకురావద్దని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరి కూడా ఒక నిజమైనటువంటి ముస్లింగా జీవితం గడిపేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.